హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కమలాముల్ల పొడి. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి చామదుంపల ఫ్రై అండి. ఇది రసం, సాంబారు, పప్పు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 కేజీ దాకా చామదుంపలు తీసుకోవాలి. 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఉంచి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఉంచేసి ఒక్క విజిల్ ఉడకనివ్వాలండి. ఒక్క విజిల్ తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా అన్ని చిలకడ దుంపలకి పొట్టు తీసేసుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మనం రౌండ్ షేప్లో కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ బియ్యం పిండి తక్కువైనట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లోకి కొద్దిగా ఒక ముక్క వేసి చూసామంటే పైకి తేలుతూ వస్తే మనకు ఆయిల్ వేడి అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగడానికి టైం పడుతుందండి. మంచి రంగులో రావాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయండి. మంచి రంగు వచ్చిందంటే చూడండి ఈ విధంగా ఈ రంగులో రావాలి. ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ పక్కకు తీసేసుకోవాలి. ఇలా మిగిలిన ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ పక్కకి తీసి పెట్టేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత ఆయిల్లో ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనము కొద్దిగా సాల్ట్ చిటికెడే యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ముందే యాడ్ చేసాము. చిటికెడంత కారము, అలాగే 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయాలండి. ఇలా ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కొంచెం నోటికి తినేటప్పుడు పుల్ల పుల్లగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా, లేదా స్పూన్తోనైనా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా అంతా మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేయాలి. మనం ఈ ఫ్రై తినేటప్పుడు పచ్చిమిర్చి, ఈ కరివేపాకు ఫ్లేవర్ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. వేయించిన పచ్చిమిర్చి ఫ్లేవరు. అంతేనండి, మనకు ఎంతో టేస్టీగా చిలకడ దుంప ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రసం, సాంబారు, పప్పు ప్రిపేర్ చేసినప్పుడు సైడ్ డిష్గా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేశారంటే మీకు కూడా టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.